బాబు అసలు విషయం ఉన్న విషయం చెప్తున్నాను, మీరేమీ అనుకోవద్దు. మీ మొహంలో పెళ్లి కళ లేదు. పెళ్లి కళ లేదా? మీరేం కంగారు పడకండి లింగరాజు గారు, మీ తప్పు కాదు, మీ మొహం తప్పు అసలే కాదు. అది శని కల్పించిన ప్రభావం. కాకపోతే ఇంకో 15 రోజుల్లో మీకు పెళ్ళయ్యే సూచనలు ఉన్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటది? కాకపోతే మీరు అంద వివాహం చేసుకోవాల్సి ఉంటుంది. అంత వివాహమా? అంటే గుడ్డి పిల్లని చేసుకోవాలా బాబోయ్? అబ్బే అదేం కాదు నాయన, పెళ్లి కాకముందే పిల్లని చూస్తే టప్పుని చచ్చి ఊరుకుంటావు. అందుచేత ఇవాళకి 3వ రోజు సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర ఉదయం 7 గంటలకే కళ్ళు మూసుకొని నిలబడు. నీకు ఎదురుగా వచ్చిన ఆడపిల్ల మెళ్ళో దండ వేసేయి. ఆ తర్వాత కళ్ళు తెరిచి చూడు. ఇంక నిన్నెవరు నమ్మరే. ఒకవేళ నా ఎదురుగా మగవాడు నిలబడితే? అదో పెద్ద సమస్యటండి. కళ్ళతో చూడకూడదు కానీ చేత్తో తడిమి ఆడపిల్ల అనిపిస్తేనే మెళ్ళో దండ వేయండి. ఇదే ఆఖరిసారిగా చెప్తున్నాను. నువ్వు చెప్పినట్టు జరగకపోయిందో అదిగో చెట్టు, నువ్వే గబ్బిలాలు ఏలాడతావు ఏంటి? అమ్మయ్యా, ఇవాళకి గంట గడిచింది. ఏమయ్యా నీకు బుద్ధుందా? అమావాస్యలోపు నాకు పెళ్ళవుతుందని చెప్పావు. చక్రం వేయాలి, శాంతి చేయాలని నా దగ్గర 2000 రూపాయలు తీసుకున్నావు. చెట్టు కింద కూర్చొని లేనిపోయిన అబద్ధాలు చెప్తావా? ఇంతకీ నాకు పెళ్ళవుతుందా లేదా? ఓ అదే, అది శని 10వ ఇంట కూర్చొని ఉండి చంద్రుడిని క్రాస్గా చూస్తున్నాడు. వాడెవడు ఇంకొకరిని చూస్తే నాకేంటయ్యా? నీకు మర్యాదగా చెప్తున్నా, 3 రోజుల్లో నాకు పెళ్లి కావాలి, లేకపోతే నా 2000 నాకు తిరిగి ఇచ్చేయి. వేరే ఏమన్నా చెప్పావా నీ తాట తీస్తా. ఆవేశపడకమ్మా, ఆవేశపడకు. నీకు కళ్యాణ గడి వచ్చేసింది. అయితే చిన్న అడ్జస్ట్మెంటా? అంటే ఎలా? పొద్దున్నే 7 గంటలకి సుబ్రహ్మణ్య గుళ్ళో కళ్ళు మూసుకుని కూర్చో. ఒక వరుణ్ణి నేనే తీసుకొచ్చి నీ మెళ్ళో దండ వేయించి కళ్యాణం జరిపిస్తా. అవును, వినాయకుడి మీద ఒట్టు. ఊరుకో, నీ బుద్ధే మంచిది కాదు. కళ్ళు మూసుకున్నాక నువ్వే దండేసేస్తే? అబ్బా ఏం చెప్పావు? ఈ ఆలోచన నాకు రాలేదే. నీకు నమ్మకం లేకపోతే ఒక చేత్తో నన్ను పట్టుకుని రెండో చేత్తో వరుడి మెళ్ళలో దండ వేసేయి. నన్ను నమ్మండమ్మా. నిన్ను నమ్మి పోతున్నా. 3 రోజుల్లో నా పెళ్లి కాలేదా పోలీస్ స్టేషన్లో పెట్టి కుమ్మిస్తా. జాగ్రత్త, నా సంగతి తెలియదు. దేవుడా, ప్లేస్ మార్చినా పంచాయతీలు తప్పట్లేదే. దీనికి ఏమిటి మార్గం? Ugh.